హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీపికా రవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి. సో ఇంట్లో పూజలు, నైవేద్యాలు, ముగ్గులు అని టైం ఎక్కువ కావాల్సి ఉంటుంది. 3:30 అలా లేచి ఫ్రెష్ అప్ అయ్యానన్నమాట. ఇలా బ్రహ్మ ముహూర్తంలో లేచి మనం పాజిటివ్గా థింక్ చేయడం చాలా మంచిది. చదివే పిల్లలు కూడా ఇలా అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 4 గంటలకు లేచి వాళ్ళు చదవడంతో వాళ్ళకి చాలా ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. అలాగే నేనైతే ఇంటిని క్లీన్ చేస్తూ మార్నింగ్ వార్మ్ వాటర్లో ఇలా పసుపు మిక్స్ చేసి తాగుతాను. అంటే ఇది మంచి డీటాక్స్ డ్రింక్. అంటే ఇది మంచి డీటాక్స్ డ్రింక్గా ఉంటుంది. అలాగే కావాల్సి వస్తే మనం బెల్లం కానీ హనీ కానీ మిక్స్ చేసుకోవచ్చు. అలాగే నేనైతే ఇంటిని శుభ్రం చేసి గుమ్మం ముందు అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నా. గడపకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని అలాగే గడపపై అయితే బియ్యం పిండితో మాత్రమే ముగ్గులు పెడతాను. కానీ గుమ్మం ముందు అయితే చాక్తో ముగ్గు పెట్టేసుకుంటా. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి అందరూ నడుస్తూ ఉంటారు కదా. సో నేను చాక్ యూస్ చేస్తాను. ఇలా ఇంటి ముందు బ్రహ్మ ముహూర్తంలో అలంకరిస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తారు అని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ బ్రహ్మ ముహూర్తంలోని దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి సమయాల్లో మంచి ఆలోచనల్ని మనం పెట్టుకోవాలి. అలా ఉన్నట్టయితే మనం అనుకున్నది సాధించగలం. ఇలాంటి పవిత్రమైన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకే ఈ సమయంలో మన ప్రారంభించే ప్రతి పని కూడా మనకి విజయాన్ని చేకూరుస్తుంది. ఇలా బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేచి ఇలా పనులు చేసుకోలేకపోతే మీరు బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేచి పనుల్ని చేసుకోలేకపోతే కూడా పర్లేదు. కానీ లేచి మీరు జీవితంలో ఏది సాధించాలి అనుకున్నా దానికి సంబంధించిన ప్రయత్నాలను మీరు చేసుకోవచ్చు. సరే, ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారిని ఎంతో ప్రీతిపాత్రమైన కమలం ముగ్గు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అని తీసి పారేయక ఇందు వెనకున్న సైన్స్ ఏంటో అర్థం చేసుకొని నమ్మకంతో పాటించి చూడండి. మన వ్యక్తిత్వంలో కానీ మన జీవితంలో కానీ మంచి మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఇంకా వచ్చే శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం. అందరూ ఇప్పటికే ఇంటిని శుభ్రం చేసే పనులు స్టార్ట్ చేసుంటారు. అందుకే వరలక్ష్మి వ్రతానికి ముందుగానే మనం కావాల్సిన వాటిని అన్నిటినీ సిద్ధం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటే కనుక వ్రతం రోజు పూజ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఆ రోజుటే ఉదయం తెచ్చుకుందాంలే అనుకుంటే మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే అలా కాకుండా ముందు రోజే పువ్వుల్ని కానీ తమలపాకులు కానీ మొత్తం అన్నిటినీ సిద్ధం చేసి ఉంచుకోవాలి. వ్రతాన్ని ఆచరించే రోజు కానీ లేదా శుక్రవారంలో కానీ బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఎక్కడైతే శుచి శుభ్రతలు ఉంటుందో అక్కడ ఆ చోటున లక్ష్మి స్థిర నివాసం ఉంటారు. ఒకవేళ మీకు గోమయం దొరికినట్టయితే ఇంటి ముందు అలాగే అమ్మవారిని అలంకరించే చోటుని అలికి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోండి. పూజని సులువుగా అలాగే మొదటిసారిగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళైనా, రకరకాలుగా మేము అలంకరించుకోలేము అన్న వాళ్ళైనా మన ఇంట్లో ఉన్న వాటితో భక్తి శ్రద్ధలతో పూజని నిర్వహించుకోవచ్చు. పూజలైనా కానీ వ్రతాలైనా కానీ అక్షతలు అనేది చాలా ప్రధానమైనది. ఎందుకంటే ఏది ఉన్నా లేకపోయినా అవన్నిటినీ దేవుడికి సమర్పించినట్టుగా భావించి అక్షతలు సమర్పించుకోవచ్చు. అందులోనే మనకి అన్ని ఫలితాలు దొరికిస్తుంది. అలాగే మనలో చాలామంది అయితే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాం. అందుకే ఇతరులను చూసి వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఎంత ఖర్చు పెట్టైనా సరే వాళ్ళకన్నా బాగా చేయాలి అన్న చెడు ఆలోచనతో మనం చేయకూడదు. అలా వ్రతాలు చేసుకోవడం చాలా తప్పు. అందుకే ఎక్కువ ఆడంబరాలు అనవసరమైన వస్తువులలో కాకుండా అమ్మవారి గురించి, వ్రతం గురించి, వ్రత కల్పాన్ని మనం పూర్తిగా తెలుసుకొని అమ్మవారికి ఎలాంటి వస్తువులు సమర్పించి ఎలాంటి వస్తువుల్ని అమ్మవారికి శ్రేష్టమైనది అన్నదాన్ని తెలుసుకోవాలి. ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తేనే ఈ వ్రతాలని పూజల్ని చేసుకోగలం అన్న ఆలోచనని మర్చిపోండి. ఏ పూజలు వ్రతాలైనా ఖర్చు చేస్తేనే వ్రతాలు పూజలు చేసుకోగలం అని ఏ పూజలు లేవు.
ఏదీ లేకపోయినా పసుపు కుంకుమతో ఒక్క బెల్లం ముక్క నైవేద్యం చేసి మనం పూజల్ని చేసుకోవచ్చు. చారుమతి కథ తెలిసిందే కదా. మనం ఎంత ఘనంగా పూజ చేసుకుంటాం అన్నదానికన్నా మన ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళని ఎలా గౌరవిస్తున్నాం, మన ధర్మాన్ని, మన కర్తవ్యాల్ని ఎలా భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చారుమతి కథలో కూడా అమ్మవారు చారుమతికి అనుగ్రహించింది చారుమతిలో ఉన్న ఇలాంటి గుణగణాలని చూసే కదా. అందుకే అవి మనం పాటిస్తాం. సరే, ఇవాల్టి వీడియోలో మీరు చూసినట్టయితే ఇంటి ముందు చక్కగా కమలం ముగ్గు పెట్టేసుకున్నా, అలాగే బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఈ పక్షుల మ్యూజిక్ వినండి. ఇదంతా వినడానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నేనైతే పూజల్ని పూర్తి చేసుకున్నా. ఇలా బ్రాహ్మ ముహూర్తంలో లేచి అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని పూజ అయ్యేసరికి 6 గంటలు అయిపోతుంది. ఈరోజైతే నేను పులిహోర చేశాను నైవేద్యానికి. లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కదా, అందుకని. అలాగే శుక్రవారం కాబట్టి లక్ష్మీ అష్టోత్తర పూజ చేసుకున్నాం. ప్రతి శుక్రవారం కూడా ఇలా అష్టోత్తరంతో అమ్మవారికి మనం అర్చన చేసుకోవచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి నా వర్క్స్ని స్టార్ట్ చేశాను. ఈ మంత్ ఫస్ట్ డే ఇది కాబట్టి నా ట్యూషన్ సెంటర్ రికార్డ్స్ కానీ వాళ్ళకి ఏది టీచ్ చేయాలి, క్లాసెస్ అన్నిటినీ మొత్తం స్టార్టింగ్లోనే ప్లాన్ చేసుకుంటాను అన్నమాట. ఇలా స్టార్ట్ చేసుకున్నట్టయితే ఈ మంత్ ఫుల్ కొంచెం రిలాక్స్డ్గా మనం మన పనులని కాన్సన్ట్రేట్ చేసి చేసుకోవచ్చు. అలాగే మార్నింగ్స్లో అయితే నేను కొన్నిసార్లు ఇలాగే పాలలో చియా సీడ్స్ మిక్స్ చేసి 1 hour పెట్టేస్తాను అన్నమాట. అలా తర్వాత అందులో ఫ్రెష్ ఫ్రూట్స్ కట్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది. పిల్లలు ఫ్రూట్స్ ఇష్టం కాని వాళ్ళకి కూడా ఇలా మీరు పాలలో మిక్స్ చేసి కొంచెం హనీని యాడ్ చేసి మీరు ఇవ్వచ్చు. అలాగే రేపు శ్రావణ శనివారం. అలాగే నేనైతే సప్త శనివారాల వ్రతం రేపు ప్రారంభిస్తున్నా. అందుకే ఇలా పిండి ప్రమిదలు చేయడానికి బియ్యాన్ని నానబెట్టేస్తున్నా. చూసారుగా, ఇది ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో ఖచ్చితంగా మీతో సప్త శనివారాల వ్రతం గురించి కానీ నేను ఎలా అయితే మా ఇంట్లో ఈ మొదటి సప్త శనివారాన్ని పూజ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్తో ఇలాంటి మరింత వీడియోస్ అప్లోడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందు వచ్చేస్తుంది మీ దీపికా రవి. థ్యాంక్ యూ.